బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555155. సరే, మీరు అంటే చాలా మంది ఇట్లా చరిత్రకారులవి విగ్రహాలు, చాలా మంది ప్రముఖుల విగ్రహాలు తయారు చేశారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను కళా సంపద కోసమే కానీ నా సంపద కోసం కాదు, వ్యక్తిగతం కోసం చేయట్లేదు అన్నారు. సో కొన్నిసార్లు మీ దగ్గరికి గాడ్సే విగ్రహం తయారు చేయమని వస్తే మీరు తిరస్కరించారంట. ఎందుకు సార్? అంటే చరిత్రకారులు మాత్రమే నేను తయారు చేస్తాననేసి అంటారంట. దేనికోసం అది? ఇప్పుడు గాడ్సే విగ్రహం అనేటువంటిది ఇప్పుడు ప్రజల్లో శిష్యస్థానం అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళు విగ్రహాలు చేయాలనేటువంటిది నా సంకల్పం. గాడ్సే విగ్రహం మనం ఏ సంకేతాలు ఇస్తున్నాం ప్రజలకు అనేటువంటిది, విగ్రహం అనేటువంటిది భావితరాలకు స్ఫూర్తి. భావితరాలకు స్ఫూర్తి అయినప్పుడు గాడ్సే విగ్రహాన్ని స్ఫూర్తిగా ఎట్లా చూపించలేం కదా. ఎవరైనా అది కరెక్ట్ కాదు కదా. అతను మంచి వ్యక్తే, గాడ్సే అనేటువంటిది కూడా ఒక మంచి వ్యక్తే కావచ్చు అక్కడ వరకు, కానీ ఆయన విగ్రహ రూపంలో చూపించి వచ్చే తరానికి గాడ్సేని మనం అట్లా చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది నా భావన. సో శిల్పకళకే మీ గుర్తింపు తీసుకొచ్చిన మీకు ఈ ప్రభుత్వాల చేత కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో గుర్తింపు వచ్చిందంటారా? పూర్తి స్థాయిలో గుర్తింపు అనేటువంటిది కొంతవరకు ఉంది, కానీ ఇంకా రావాల్సి ఉంది. గుర్తింపు అనేటువంటిది కోసం అనేటువంటిది కానీ రాష్ట్ర ప్రభుత్వం కళారత్న ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆస్థాన శిల్పిగా నియమించింది. ఇది కొంతవరకు నాకు గుర్తింపు అనేటువంటిది అనుకుంటాను. హైయెస్ట్ అవార్డు కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే, ఫస్ట్ సీఎం అయిన వెంటనే ఆయన నన్ను ఫస్ట్ నాకే చేశారు. ఉగాది రోజు 60,000 రూపాయలు అమౌంట్ ఇచ్చి కళారత్న అనేటువంటి హైయెస్ట్ అవార్డు ప్రభుత్వం చేసేది. ఇంకా పద్మ అవార్డు అనేటువంటిది చూడాలి. సరే, ఇప్పుడు రీసెంట్గా మేము ఐ డ్రీమ్ వాళ్ళు అది ప్రభాస్ వాళ్ళది హోమ్ టూర్ చేస్తాం, ప్రభాస్ గారిది. దాంట్లో కృష్ణంరాజు గారి విగ్రహం అయితే జీవకళ ఉట్టిపడేలా ఉంటుంది. చాలా మంది మా టెక్నీషియన్స్ పక్కన ఫోటో తీసుకుంటే సేమ్ అదే ఎప్పుడు కృష్ణరాజు గారితో ఫోటో దిగినామని అనిపించారు. సో ఏమన్నారు ప్రభాస్ గారు కానీ ఏమన్నారు ఆ విగ్రహాలు చూసి? అదే అప్పుడు వెళ్ళాను, అప్పుడు చనిపోయినప్పుడు తయారు చేశాను, అది చేశాను, వాళ్ళు బాగుందన్నారు. వాళ్ళు అట్లా కోటరామకృష్ణ గారిది, సోహన్ బాబుది, ఇట్లాగా సోహన్ బాబు చెన్నైలో కొన్ని లక్షల మంది రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇప్పుడు అట్లా చాలా మందికి చేశాను. ఇప్పుడు ఎన్టీఆర్ చనిపోతే నేను అదే చెప్తాను, 96లో ఎన్టీఆర్ చనిపోతే, ఎన్టీఆర్ చనిపోయినప్పుడు 1,00,000 మంది నిజాం గ్రౌండ్స్కి వచ్చారు. ఆ విగ్రహం చూసి ఆ విగ్రహాన్ని హరికృష్ణ గారు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. మొట్టమొదటిగా ఎన్టీఆర్ విగ్రహం చేసే అవకాశం రావడం అనేటువంటిది ఒక నేను చాలా గర్విస్తాను. ఇప్పుడు అవకాశం తర్వాత చాలా మంది చేయొచ్చు విగ్రహాలు. మొట్టమొదటిగా అటువంటి చరిత్రకారుడి విగ్రహం నేను చేయటం అనేటువంటిది అది నా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాను. ఇప్పుడు చరిత్రకారులే కాకుండా మనం జనరల్గా ఇప్పుడు మైనా బొమ్మలతో చేసిన విగ్రహాలు అది చేస్తూ ఉంటాం, మైనంతో కూడా చేస్తూ ఉంటాం. అది ఏదైనా మనం మంచి ఎలా ఇంట్లో కానీ వేరే అట్లా పెట్టుకోవడానికి అది చేస్తూ ఉంటాం. ఈ మధ్య అటు ఒక వీడియో వచ్చింది సార్, అంటే తన మేనమామ తన ఇష్టపూర్తిగా అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక శుభం జరిగే చోట జీవం లేనటువంటి విగ్రహాలు తీసుకెళ్ళి అలా పెట్టడం అనేటువంటిది ఆ సాంప్రదాయానికి పూర్తిగా నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే అక్కడ ఒక మంచి వాతావరణంలో పెళ్లి జరుగుతూ ఉంది, అందరూ ఆనందంగా ఉన్నారు. దీన్ని తీసుకొచ్చి ఎవరో ఎప్పుడో జరిగినటువంటిది అది గుర్తు పెట్టుకోవచ్చు. ఫోటో పెట్టుకోండి, ఫోటో పెట్టండి, మంచి ఫోటో పెట్టండి, డెకరేట్ చేయండి, అంతవరకు. విగ్రహాలు అనేటువంటిది ఇంట్లో పెట్టుకోకూడదు. ఎక్కడ వాళ్ళ గార్డెన్ ఉంటే గార్డెన్లో పెట్టుకోండి, అది వేరు. అలా తీసుకెళ్ళటం ఈ మధ్య కొత్త ట్రెండ్ అనేటువంటిది వాళ్ళు ఏదో చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. అది చేస్తాం, మేము చేస్తాం, ఎందుకు చేస్తాం. ఎందుకు వాళ్ళ విగ్రహాలు ఎందుకు చేయాలి? సొసైటీకి ఏం చేశారని చేయాలి? ఇప్పుడు విగ్రహాలు చేసే వాళ్ళు కూడా ఆలోచించాలి. సొసైటీకి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ విగ్రహాలు దేనికి చేస్తున్నాం మనం? ఇప్పుడు మీకు శివశంకర్ గారు తెలుసు కదా, పుంజల్ శివశంకర్ గారు కేంద్ర మంత్రి చేశారు, గవర్నర్ గారు చేశారు. ఆయన విగ్రహం చేయమని నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు అమెరికా నుంచి ఫోన్ చేస్తారు, అమెరికాలో ఉన్నారు వాళ్ళంతా కూడా. కొంతమంది వాళ్ళ కోడలే కదా ఇప్పుడు చైర్మన్ ఇక్కడ సాంస్కృతిక శాఖలో, ఇందులో పుంజల ఆవిడ పేరు నాటకరంగ అకాడమీ చైర్మన్ ఆవిడ. వాళ్ళ మామగారు మీకు శివశంకర్ గారు అనేటువంటి వ్యక్తి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టారు, హైకోర్టు జస్టిస్ చేస్తారు. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి విగ్రహాలు చేయటం అనేటువంటిది వాళ్ళు నా దగ్గర రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, ఎందుకంటే అటువంటి వాళ్ళే మనం చేయాలనేటువంటి. సరే, ఇప్పుడు జనరల్గా విగ్రహాలు తయారు చేసే క్రమంలో అంటే ఎక్కువ రోజులు మిమ్మల్ని శ్రమ పెట్టిన ఎవరి విగ్రహం?
శ్రమ అనేటువంటిది ఇష్టపూర్వకంగానే చేస్తాం. ఎప్పుడు కూడా ఇష్టపడినప్పుడే విగ్రహం మనం ఏదైనా మనం ఇష్టపడితేనే అది జరుగుతూ ఉంటుంది. అది శ్రమ అనుకుని మనం ఇంకోటి అనుకుంటే అది విగ్రహంలో అది తీసుకురాలేం. ఆ ఫీచర్స్ అనేటువంటిది రాదనమాట. అది వాళ్ళు ఎంత డబ్బులు వేస్తున్నారు, మనం ఎలా చేయాలి, ఎలాగనే వర్కర్స్ మీద వదిలేసినా కూడా నేను చూస్తాను. ప్రతి దాంట్లో మీరు పాత్ర ఉంటుంది. విగ్రహం డెలివరీ అయ్యే వరకు కూడా అది ఉంటుంది. సరే, ఇప్పుడు ఇందాక అన్నట్టుగా మీరు తెలంగాణలో ఇంకోటి ఏంటంటే తెలంగాణ నుంచి ఎక్కువ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు దగ్గరగా 1200 విగ్రహాలు చేస్తాను. అది విశ్వవిద్యాలయాల్లో 8 విశ్వవిద్యాలయాల్లో చేస్తాను. ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం, ఇక్కడ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, నన్నయ్య యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీ, అట్లా యూనివర్సిటీల్లో చేసే అవకాశం రావటం నేను చాలా హ్యాపీ. ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో విగ్రహాలు మనం చేస్తే ఆ తరం చూస్తుంది. ఏదైతే ఎవరైతే అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారో ఆ విగ్రహాన్ని చూస్తే వాళ్ళ నుంచి అంబేద్కర్ నుంచి నేర్చుకునేటువంటిది ఉంటుంది కదా. ఒక విగ్రహం ఒక సొసైటీలోకి వెళ్ళినప్పుడు దాని నుంచి నేర్చుకునేటువంటిది స్ఫూర్తి ఉంటుంది ఎప్పుడు కూడా. ఇందాక చెప్పినట్టు ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు మొత్తం మీరు చేసి లేదు 4 విగ్రహాలు చేశారా? మిగతా చెన్నై వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు చేశారు. సో అప్పుడు అంటే తెలంగాణ సమయంలో కొన్ని విగ్రహాలను కూల్ చేయడం కూడా జరిగింది. అప్పుడు బాధపడ్డా? తెలియని ఇది కదా, అది ఇబ్బంది చేసిన వాడికి ఎట్లాగైనా బాధ అనేటువంటిది ఉంటుంది కదా. దాని విలువ తెలిసిన వాళ్ళు తెలంగాణ అప్పుడు ట్యాంక్ బండ్ మీద పెట్టినటువంటి అన్ని విగ్రహాలు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విగ్రహాలు అవి. ఎవరో ఒక వ్యక్తి విగ్రహాలు కాదండి. మన సంస్కృతి ఏదైతే ఉందో అవి తెలియజెప్పేటువంటి కృష్ణదేవరాయలు ఎలా ఉంటారో అసలు అప్పటికి కూడా కృష్ణదేవరాయల విగ్రహం ఎక్కడ ఉందో అక్కడ ఒక అనంతపురంలో ఒకటి ఉందేమో తప్ప ఆయన ఉన్న చోట ఇంకెక్కడా లేదు విగ్రహాలు. ఆయన రామారావు గారు ఆ ఫోటో లేకపోతే కృష్ణదేవరాయల గటప్ వేసుకొచ్చి ఆయన ఇలా ఫోటో తీసుకుని ఇట్లా చేయండి అనేటువంటి కొన్ని విగ్రహాలు అట్లా చేస్తున్నారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతా మూర్తి గారి విగ్రహం కూడా అది మా వాళ్ళు చేస్తుంది. ప్రసాద్ శిల్పి అని మా బాబాయ్ దగ్గర ఆయన శిల్పకళాశాలలో మా బాబాయ్ టీటీడీ స్థపతి చక్రధారి వడే తిరుపతి, ఆయన దగ్గర నేర్చుకునే ప్రసాదే ఆ విగ్రహం తయారు చేశారు. సమతామూర్తి విగ్రహం ఇక్కడ మోడల్ చేసి చైనా తీసుకెళ్లారు. చైనాలో 3Dలో తీస్తారు. అది మీకు 1000 ఫీట్ వరకు వస్తుంది అనమాట. 1000 అడుగుల విగ్రహం చేయొచ్చు. 3D అన్నారు కనుక మరి ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగిస్తే మీకు సంతృప్తినిస్తుందా? వర్క్ 3D వచ్చిన తర్వాతే వర్క్ పాడైపోవడానికి కారణం అది. ఇప్పుడు నేను ఒక విగ్రహం చేస్తాను, అది నా దగ్గర అతను ఎవరో తీసుకెళ్తారు, పర్సన్ ఎవరో ఒక పార్టీ, వాళ్ళు 3D చేసి వాడే కాపీ చేసి అమ్మేస్తున్నారు కదా. సొసైటీలో ఇది జరిగేటువంటిది అదే జరుగుతూ ఉంది. అందుకని నేను విగ్రహాలు చేయటం, అమ్మటం కూడా, ఇవ్వటం కూడా ఎవరికి చేయటం తెలుసుంటేనే, పూర్తిగా నాకు తెలుసుంటేనే విగ్రహాలు చేయటం. అంబేద్కర్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ఎట్లాగే చేస్తారు నా విగ్రహాలన్నీ కూడా. ఇక్కడ ఉండే శిల్పులంతా కూడా దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. ముందు తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. ఇప్పుడు మమ్మల్ని ప్రోత్సహించాలి. ఏదైనా చిన్న సైట్ ఇచ్చి మీకు ఏ విధంగా మేము ప్రభుత్వం అండదండలు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఒక అద్భుతమైనటువంటి శిల్పకళ సంపద ఇక్కడ ఉంది. ఏ విధంగా మనం చేయటానికి ఆస్కారం ఉంది. మళ్ళీ సమతామూర్తి స్టాచ్యూ విషయానికి వస్తే చాగంటి గారు, చిన్న జీఆర్ గారు ఏమన్నారు మిమ్మల్ని? అంటే వారితో ఎలా ఉండేది అనుబంధం? ఆయనతో బాగానే ఉండేది. కాకపోతే అప్పుడు కూడా మేము వెళ్ళాం, ఆ విగ్రహం చెయ్యాలని మేము వెళ్ళాం. వెళ్తే మీరు అంత టెక్నాలజీ లేదండి మనకి వాస్తవంగా. అప్పటికి అంత సైజ్ చేసేటువంటి టెక్నాలజీ ఇక్కడ లేదు. అప్పుడు వాళ్ళ చైనాలో గతంలో చేయించారు. అంబేద్కర్ ఢిల్లీలో చేశారు ఇది కొంతవరకును. అట్లాగా అది చైనాలో వీళ్ళ ఆల్రెడీ ఎప్పుడో 8 years నుంచి ప్రాసెస్లో ఉంది. ఇది ఇప్పుడు కాదు, ఈ సమతామూర్తి ఇప్పుడు బయటకు వచ్చింది, కానీ 8 years నుంచి ప్రాసెస్లో ఉంటుంది. చైనాలో చేస్తే అక్కడ మోడల్ ఇస్తే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. మనం జనరల్గా మోడల్ చేసి ఇస్తే ఒక 1 feet మోడల్ చేస్తే 100 feet చేసేటువంటి టెక్నాలజీ ఉంది మనకి. ఆ టెక్నాలజీ తోటి వాళ్ళు చైనాలో ఇస్తే చేస్తారు. కానీ ఇంకా ఫేస్ క్వాలిటీ చేస్తారు, క్వాలిటీ ఉంటుంది. కాకపోతే అసలు మోడల్ అయితే చేయాలి కదా, మోడల్ ప్రిపేర్ చేయాలి కదా. ఒక మోడల్ చేసి ఇస్తేనే కదా అది విగ్రహం ఆ రూపం వచ్చేటువంటిది. ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నారు, జయశంకర్ గారి విగ్రహం జయశంకర్ గారు నేను చూస్తాను కాబట్టి ఫోటో లేకుండా నేను చేస్తాను. ఇక్కడ జయశంకర్ యూనివర్సిటీలో నేను చేస్తుంది కాదు, మిమ్మల్ని చూస్తే నాకు ఒక మైండ్ సెట్ లో ఉంటుంది కదా విగ్రహం చేసేటప్పుడు. నేను చూస్తే నాకు ఒక ఐడియా ఉంటుంది.
అట్లాగే కొంతమంది విగ్రహాలు అట్లాగే చేశాను నేను. మ్మ్. ఇప్పుడు చాలామంది కూడా. మ్మ్. ఎందుకంటే కోడి రామకృష్ణ గారిని చూశాను, మ్మ్. ఆయన దశదినకమ్మకి విగ్రహం చేసి ఇచ్చాను అనమాట. మ్మ్. వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు అసలు విగ్రహం ఎలా చేశారు ఏంటి అనేటువంటిది. కోడి రామకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ అసలు చాలా ఇప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ విగ్రహం చూసి. అట్లా చాలా మంది, సోమన్ బాబు కావచ్చు, కృష్ణ కావచ్చు, కృష్ణది కూడా చేశాను. అదే మనిషి అక్కడ ఉన్నట్టు జీవకళ ఉట్టుబడేలా ఉంటాయి చూసినప్పుడు వల్ల వాళ్ళకి. ఇప్పుడు కొత్తపేట వస్తే ఏం చూడాలంటే వడయార్ గ్యాలరీకి వెళ్ళాలి అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ముద్ర అయితే చేశాను నేను. అంటే సరే ఇప్పుడు విగ్రహం స్టార్టింగ్ దగ్గర నుంచి అది ఫైనల్ వరకు దాని తయారీ విధానాన్ని మీరు ఒక పుస్తకం రాస్తా అన్నారు, ఎంతవరకు వచ్చింది సార్? అది చేస్తున్నా, అది రాస్తున్నారు. అది దానికి కొంత టైం స్పెండ్ చేయాలి. మనం చేసిన విగ్రహాలు అందులో పెట్టాలి, మనం చేసిన విగ్రహాలు కూడా అందులో పొందుపరచాలి కదా. అవునవును. అది పెడుతూ అసలు విగ్రహం ప్రాసెస్ ఎట్లాగా, శిల్పికి జీవన విధానం ఎట్లా ఉండాలి వాడి అనేటువంటిది కొంత ఉంటుంది ఇందులో. శిల్పికి ఉండేటువంటి కొన్ని జీవన విధానాన్ని బట్టి విగ్రహాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ ప్రకారమే అది కొంత జరుగుతూ ఉందండి. పుస్తకం ఇట్లాగా ఏ రకంగా దాన్ని ఒకటి కాదు, శిల్పం ఎలా పుట్టింది అనేటువంటిది దాని మీద. అసలు శిల్పం అసలు మనం కాదు కదా, ఇంకా కొన్ని వేల సంవత్సరాల క్రితం రామప్ప దేవాలయం కానీ ఇంకా ఇంకా రాతితో కట్టినప్పుడు ఏ టెక్నాలజీ లేదు అసలు. రాతి విగ్రహాలు, ఈ కల్చర్ అనేటువంటిది మహాత్మా గాంధీ విగ్రహంతో ప్రారంభమయ్యి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలతోటి సంస్కృతి ప్రారంభమైంది. విగ్రహాల సంస్కృతి రెండు రాష్ట్రాలు ఎప్పుడూ లేదు అసలు. ఒక గాంధీ నెహ్రూ చనిపోయినప్పుడు తర్వాత విగ్రహాలు చేయటం ప్రారంభించారు, ఆ విగ్రహాలతోటే ప్రారంభమైంది. తర్వాత విగ్రహాల సంస్కృతి వచ్చింది. దాంట్లో మేము కొంత స్టడీ చేసి మేము న్యాచురల్గా చేయడానికి మా క్రియేటివిటీని అంతా ఉపయోగించి చేస్తున్నాం. దానివల్ల ఈ కీర్తి ప్రతిష్టలన్నీ వచ్చినాయి. ఇది వేరే సంగతి. కాకపోతే విగ్రహాలు సంస్కృతి అనేటువంటిది చాలామంది తెలియదు. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి కూడా ఒక 40 సంవత్సరాలు అంతే. అసలు విగ్రహాలు అనేటువంటిది అసలు లేదండి మనకు. అసలు మీరు చేసిన విగ్రహాల్లో ఎవరి విగ్రహాలు ఎక్కువ చేశారు? బాగా చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో చేసింది అంబేద్కర్ చేశాను. ఎక్కడి నుంచి వస్తారు? పక్క రాష్ట్రాల నుంచి, బెంగళూరు, చెన్నై, పక్క రాష్ట్రాల నుంచి రావటం అనేటువంటిది. ఏదో అంబేద్కర్ విగ్రహాలు పేదలు పెట్టుకునేటువంటి విగ్రహాలు అవి. ఆ విగ్రహాలు మేము కన్స్ట్రక్షన్ చేసి ఫ్రీగా కూడా ఇచ్చాను. అంబేద్కర్ విగ్రహాలు ఫ్రీగా ఇచ్చాను, అబ్దుల్ కలాం విగ్రహాలు కాలేజీలకు ఫ్రీగా ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు అబ్దుల్ కలాం నుంచి నేర్చుకోవాలి, వచ్చే తరం నేర్చుకోవాలి కదా. అబ్దుల్ కలాం ఏం చేశారు, అది వీళ్ళు ఎలాగ రాజకీయ నాయకులు పెట్టరు ఆ విగ్రహాలు. వాళ్ళకి పెడితే మైలేజ్ రాదు కదా. ఇదొక సంస్కృతి. విగ్రహం పెడితే వాళ్ళకి మైలేజ్ రావాలి. అలా బలవంతంగా చేసినవి ఉన్నాయా? అంటే రాజకీయ నాయకుల ఏమంటే ఒత్తిడితో కొన్ని ఉంటాయి, కొన్ని చెయ్యాలి, తప్పదు. అది ప్రభుత్వాలు పాలకుల ఇదితోటే జరుగుతూ ఉంటది కదా. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళకి అనుగుణంగా మనం కొన్ని విగ్రహాలు చేయాలి, తప్పదు. అవి కాకపోతే మన టైంని బట్టి మనం ఎన్ని చూసుకునే చేస్తాం, అంతేగాని ఎవరు వస్తే వాళ్ళకి ఏదో చేసేయంటే జరిగిపోయేది కాదు. అది మన ఇష్టపూర్వకంగా అది మన మైండ్ సెట్లోంచి రావాలి.